శుభోదయం బాలలు. ఈ కథ పేరు యువరాణి ప్రెస్టి మరియు వనదేవత. ఇంద్రధనస్సు రాజ్యం మధ్యలో, గాలిలో పువ్వులు పాడే మరియు రోజంతా ఫౌంటైన్లు ముసిముసిగా నవ్వే ప్రదేశంలో, ఒక దయగల రాజు, ప్రేమగల రాణి మరియు వారి ఆనందకరమైన శిశువు యువరాణి నివసించారు. ఒక బంగారు ఉదయం, ఆ చిన్నారి యువరాణి మామూలు కంటే ముందుగానే మేల్కొంది. ఆమె ఏడవలేదు. ఆమె తొందరపడలేదు. ఆమె విశాలమైన, ఆసక్తిగల కళ్ళతో చుట్టూ చూసి నవ్వింది. రాజభవన కిటికీ బయట పక్షుల కిలకిలరావాలు ఆగిపోయాయి. సీతాకోకచిలుకలు గాలిలో గడ్డకట్టాయి. రాజ ఫౌంటైన్ కూడా చిమ్మడం ఆగిపోయింది. రాజ్యం మొత్తం నిశ్శబ్దంగా మారింది. రాణి మెల్లగా శిశువు యువరాణిని తన చేతుల్లోకి ఎత్తుకుంది. ఈరోజు ఏదో భిన్నంగా అనిపిస్తోంది. ఆమె గుసగుసలాడింది. రాజు బాల్కనీలోంచి బయటకు చూశాడు. ఎప్పుడూ మృదువైన ఇంద్రధనస్సు రంగులతో చిత్రించబడే ఆకాశం ఇప్పుడు పాలిపోయి మేఘావృతమై ఉంది. అప్పుడే, ఒక చిన్న అడవి దేవదూత కిటికీ గుండా రెపరెపలాడుతూ, ఊపిరి పీల్చుకుంటూ, ఆందోళన చెందుతూ వచ్చింది. ఓ రాజా, ఓ రాజా! దేవదూత కీచుమని అరిచాడు. గుసగుసలాడే అడవులు తమ నవ్వును కోల్పోయాయి. చెట్లు ఇక నవ్వడం లేదు. ఆ చిన్న యువరాణి తన చిన్నవేలును అడవి వైపు చూపించి, ఉల్లాసంగా నవ్వింది. దేవదూత ఊపిరి పీల్చుకుంది. ఆమెకు తెలుసు. రాజు త్వరగా వారి మెత్తటి పోనీకి జీను వేశాడు. రాణి తన మృదువైన రాజవాహనంలో శిశువు యువరాణిని తన వీపుపై పెట్టుకుంది. స్ప్రైట్ దారి చూపుతుండగా, వారు అడవి వైపు వేగంగా వెళ్లారు. వారు గుసగుసలాడే అడవులకు చేరుకున్నప్పుడు, వారు ఏదో వింతగా చూశారు. ఒకప్పుడు నవ్వుతున్న ముఖాలతో కప్పబడిన చెట్లు, నీరసంగా, వాలిపోయినట్లు కనిపించాయి. పువ్వులు వాటి రేకులను మూసివేశాయి. దారిలోని రాళ్ళు చల్లగా మరియు విచారంగా అనిపించాయి. దారి మధ్యలో ఉన్న రాళ్లపై అడవిని ఆనందంగా ఉంచే ఇంద్రధనస్సు స్ఫటికం ఉంది. కానీ ఇప్పుడు, అది తన మెరుపును కోల్పోయింది. కానీ ఈ రోజు, అది ఖాళీగా అనిపిస్తుంది. రాణి దాని పక్కన మోకరిల్లింది. ఈ స్ఫటికం ఆనందంతో ప్రకాశిస్తుంది. కానీ ఈ రోజు, అది ఖాళీగా అనిపిస్తుంది. రాజు ఆందోళన చెందుతూ కనిపించాడు. మనం దాని వెలుగును ఎలా తిరిగి తీసుకురావాలి? ఎవరూ ఆలోచించకముందే, ఆ చిన్నారి యువరాణి తన చిన్న చేతిని స్ఫటికం వైపు చాచింది. దానిని ముట్టుకోలేదు. ఆమె కేవలం నవ్వింది. మృదువైన, వెచ్చని, బంగారు రంగు ధ్వని క్లియరింగ్ను నింపింది. స్ఫటికం రెపరెపలాడింది. చెట్లు రెప్పపాటు చేశాయి. పువ్వులు నెమ్మదిగా మునుపటి కంటే వెడల్పుగా వికసించాయి. దారిలోని రాళ్ళు వెచ్చగా మరియు ఉల్లాసంగా అనిపించడం ప్రారంభించాయి. స్ప్రైట్ ఆనందంతో చప్పట్లు కొట్టింది. ఆమె ఆనందం, ఆమె స్వచ్ఛమైన ఆనందమే మాయాజాలం. ఆ చిన్న యువరాణి మళ్లీ నవ్వింది. ఈసారి బిగ్గరగా. అకస్మాత్తుగా, ఇంద్రధనస్సు స్ఫటికం అద్భుతమైన ఇంద్రధనస్సు కాంతిలోకి దూసుకెళ్లి, ఆకాశం అంతటా రంగులను నృత్యం చేసింది. పైనుండి పక్షులు ఎగిరి కిందకు ఎగిరి సంతోషంగా పాడుతున్నాయి. అడవి తిరిగి ప్రాణం పోసుకుంది. గతంలో కంటే ప్రకాశవంతంగా. తిరిగి రాజ్యంలో, ప్రజలు వీధుల్లో గుమిగూడి, తిరుగుతున్న ఇంద్రధనస్సులతో చిత్రించబడిన రంగురంగుల ఆకాశాన్ని చూసి ఆశ్చర్యపోయారు. యువరాణి అడవికి మాయాజాలాన్ని తిరిగి తెచ్చింది అని వారు హర్షధ్వానాలు చేశారు. ఆ సాయంత్రం, మెరుస్తున్న ఇంద్రధనస్సుల ఆకాశం కింద వారి రాజభవన బాల్కనీ నుండి, రాజు మరియు రాణి తమ చిన్న యువరాణి ప్రశాంతంగా నిద్రపోవడాన్ని చూశారు.
రాజు మెల్లగా నవ్వి, శక్తివంతంగా ఉండటానికి ఆమెకు కిరీటం అవసరం లేదు. రాణి ఆ శిశువు యువరాణిని సున్నితంగా ముద్దు పెట్టుకుంది. ఆమె దయ ఆమె మాయాజాలం. మరియు ఆ రోజు నుండి, రాజ్యం కొంచెం నీరసంగా అనిపించినా లేదా అడవి కొంచెం నిశ్శబ్దంగా అనిపించినా, అందరికీ ఏమి చేయాలో ఖచ్చితంగా తెలుసు. వారు చిన్న యువరాణి నవ్వడం కోసం వేచి ఉన్నారు. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.